దేవునికి స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 10వ అధ్యాయం. దేవుడు తన ప్రజలకు కొన్ని విషయాలు తెలియచేయాలని ఉద్దేశించారు. ఆ యొక్క ఉద్దేశంలో ప్రజల యొక్క స్థితిని వివరిస్తూ ఉన్నారు. మనము దేవుని యొక్క మాటలు విని విధేయత కలిగి జీవించగలిగితే ఒక ధన్యకరమైన జీవితం మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ వానాకాలంలో వర్షం దయచేయమని దేవుణ్ణి వేడుకోండి అని మొదలు పెట్టాడు. ఇశ్రాయేలు వారి దేవుడే ఏకైక నిజ దేవుడు. ప్రకృతి అంతా ఆయన ఆధీనంలో ఉంది. తనకు ఇష్టం వచ్చిన రీతిలో వర్షాన్ని పంపించగలడు, బిగబట్టగలడు. కాబట్టి మనము ప్రార్థించవలసిన అవసరత ఉంది అనేది తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు ప్రభు అనంటే, ఆ దినాల్లో ఆ ప్రజలు గృహదేవతలను ఏర్పాటు చేసుకుని, శకునగాండ్రులను ఏర్పాటు చేసుకుని, రకరకాలైనటువంటి దర్శనాలు వస్తున్నాయని భ్రమపడుతూ, వ్యర్థమైన కళలకి భావాలు చెబుతూ ఒకరినొకరు అలాంటి మాటల చేత మలుచుకుంటున్నారు. వారికి కాపరు లేకుండా అయిపోయిన స్థితి అయిపోయింది. ప్రజలందరూ కూడా బాధకు గురైపోయి ఉన్నారు. కాబట్టి మీరు నా మాట వినకుండా విగ్రహ సంబంధమైన వాటి మీద మనసు పెట్టారు గనక సమయానికి వర్షం రావటం లేదు అని ఆయన ప్రారంభించారు. విగ్రహాలు గాని వాటి వెనకాలండే శక్తులు గాని వర్షాన్ని దీవెనలు ఇవ్వలేవు. ఎందుకంటే అవి కేవలము మనిషి చేసిన పనులు మాత్రమే. విగ్రహాలు పలకలేవు, కానీ విగ్రహాలు మాట్లాడుతున్నాయని చెప్తున్న మాట ఏంటంటే, విగ్రహాలకు బదులుగా విగ్రహాలకు సంబంధించినటువంటి అబద్ధ ప్రవక్తలు విగ్రహాల పేరట పలుకుతూ ఉంటారు. కపటమైన దేవుళ్ళ పేరట పలుకుతూ ఉంటారు. ఇదంతా ప్రజలను మోసం చేయడమే. సోదెగాండ్రులు ఉన్నారు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 25లో వారి గురించిన మాట కనబడుతుంది. నేను అబద్ధ ప్రవక్తలు చెప్పే సూచనలు వమ్ము చేస్తాను, సోదెగాండ్రులు పిచ్చివాళ్లుగా నేనే కనబరుస్తాను అంటూ వారికి జ్ఞానం వెక్కిరింతల పాలు నేను చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే అలాంటి వారు శకునాలు లేక అదృశ్యమైన ఆత్మలను పిలవడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దేవుడు దీన్ని నిషేధించాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు చదివితే మనకు కనబడుతుంది. వాస్తవానికి ఈ శకునాలు చూసేవాళ్ళైనా సోది చెప్పేవాళ్ళైనా ప్రజలను భ్రమపరిచే మాటలు మాట్లాడేవాళ్ళైనా వీళ్ళందరూ కూడా ఒట్టివారే. అబద్ధం కల్పించి మాట్లాడుతున్నారు. ఇలాంటివి మనుషులను మోసం చేయడానికి వారు వినియోగిస్తూ ఉన్నారు. ఆ దినాల్లో దేవుని మార్గంలో ప్రజలను నడిపించటానికి బదులుగా ప్రజలందరూ ఇలాంటి వాటి మీద మనసు పెట్టారు. అప్పుడెప్పుడో మనసు పెట్టడం కాదు, ప్రస్తుతం ఇదే వ్యవహారం నడుస్తుంది. ఏదైనా ఒక పని చేయాలంటే దేవుని నమ్ముకున్నాను అని చెప్పుకునే క్రైస్తవులు కూడా ఆ బేబనోడి దగ్గరికి పోయి ముహూర్తం పెట్టుకుంటుంటారు. ఏదైనా చెయ్యాలి అనంటే మంచి చెడ్డ ఆలోచన చేస్తారు. మంచి చెడ్డ ఉంది అని మాట్లాడుతుంటారు. ప్రతిదానికి ముహూర్తం కావాలి అంటారు. ఇలాంటి వ్యవహారాలు కలిగి ఉంటూ ఉన్నారు. అందుకనే
ప్రజలు ఇలాంటి వాటికి అలవాటు పడిపోయారు, అవి వ్యర్థమైనవి అని చెప్తున్నాడు దేవుడే. మరి నువ్వు దేవుని నమ్ముకొని ఇంకా లోక సంబంధమైన ఇలాంటి మనసులు కలిగి ఇలాంటి వ్యవహారాలను నిర్వర్తిస్తూ ఉంటే ఇక ఎందుకు నువ్వు దేవుని నమ్ముకొని ఉపయోగం? సర్వశక్తుడైన దేవుని కలిగిన వ్యక్తివై దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం లేక ఎందుకు నువ్వు ఇలాంటి పనికిమాలిన పని చేస్తున్నావు? రీసెంట్ గా ఒక సంగతి నేను విన్నాను. అదేంటి అనంటే, ఒక సహోదరుడికి అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన ఆ తొలి దినాల్లోనే ఎవరో చెప్పారట, మేనమామ పిల్లను చూడకూడదు అని. మరి చూడాలంటే ఏం చేయాలి? శాస్తి చేయాలి. ఆ శాస్తి ఎక్కడ చేయాలి? ఒక గుడిలో శాస్తి చెయ్యాలి. దానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఒక 7,000 రూపాయలు మెటీరియల్స్ ఖర్చు అవుతాయని ఒక అతను చెప్తే, అతను మాట విని అతనికి 10,000 ఇచ్చి 7,000 రూపాయల సామాన్లు తెచ్చి ఆ గుళ్ళోకి తీసుకెళ్లి ఈ యొక్క కథను నడిపిస్తూ ఉన్నారు. ఆ విషయం తెలిసినటువంటి ఆ సోదరుడు వెళ్ళి గందరగోళం చేసేసి, నా బిడ్డను విగ్రహారాధన దగ్గర విగ్రహాల దగ్గర పెడుతున్నారు, వాళ్ళ మేనమామ లేడు, వాళ్ళ బాబు లేడు అని చెప్పేసి గొడవ ఆడి ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చేశాడు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు క్రైస్తవులు. ఏం క్రైస్తవులు? ఇంకా మందిరానికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు కారండి. ఏదో గుడికెళ్ళి కానుకిచ్చేసినంత మాత్రాన క్రైస్తవులు కాదు. మేము కూడా యేసుప్రభునే నమ్ముకున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. దేవుని కొరకు బ్రతికేవాళ్ళు, లోకాన్ని విడిచిపెట్టేవాళ్ళు, లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు అన్నిటినీ విడిచి దైవ భయము భక్తి కలిగి వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, విగ్రహ సంబంధమైన ఆలోచనే లేనివారు, బ్రతికినా చచ్చినా క్రీస్తు కొరకే అని బ్రతికేవారు క్రైస్తవులు అవుతారు తప్ప ఇలాంటి వారందరూ కూడా భక్తిహీనులు, నామకార్థపు క్రైస్తవులు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలాంటి వ్యవహారాలు ఇంకా చేస్తున్నప్పుడు మరి నీ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నేను వాళ్ళని నడిపించే నాయకుడున్నాడే, కాపరున్నాడే, ఆ కాపరిని శిక్షిస్తాను. ఎందుకు శిక్షిస్తావు అనంటే, ఆ కాపరి వారిని నడిపించవలసిన విధానంలో నడిపించడం అనేసి దైవ భయము దైవ మార్గాన్ని తప్పించి తిరుగుతున్నారు. అందుకే నేను ఆ నాయకుడిని శిక్షిస్తాను అని. వారు తప్పులు చేసి విగ్రహ సంబంధమైన మనసుతో విగ్రహ సంబంధమైన కార్యాలు, ఈ యొక్క సోదే రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటుండగా దేవునికి కోపం వచ్చింది. అందుకనే నా కోపం రగులుకోబోతుంది, మందలో ఉన్న నాయకులను నేను శిక్షిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి అనంటే, యోధా వంశాన్ని దేవుడు బలపరచాలనుకున్నాడు. పూర్వపు ఈ ఆధ్యాత్మికమైన స్థితిని కోల్పోయి ఎప్పుడైతే లోకానికి వచ్చేసారో ఆ స్థితిని విడిచిపెడితే వారికి మునుపటికి క్షేమ స్థితిని మరలా కలుగు చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి మునుపున్న క్షేమ స్థితి వారు పొందుకోవాలి అనంటే దేవుడు వారి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళని రక్షించాలి అనంటే ఖచ్చితంగా వాళ్ళ లోకాన్ని, లోక సంబంధమైన పద్ధతులను విడిచిపెట్టాలి. అలా చేయగలిగితే దేవుని కనికరాన్ని పొందుకుంటారు, మునుపటి స్థితిని మరలా పొందుకుంటారు. వారు ప్రార్థిస్తే జవాబును పొందుకుంటారు. వారెన్నడూ కూడా తృణీకరించబడని వారుగా ఉంటారు. వారందరూ కూడా వీరులుగా మారుతారు. వారందరూ సంతోషించేవారుగా మారుతారు. వారి హృదయాలు ఆనందంతో నింపబడేటట్లుగా దేవుడు మారుస్తాను అంటున్నాడు. ఎప్పుడు? ఈ లోక సంబంధమైనవి విడిచి పెట్టినప్పుడు. చాలా మంది పేరుకు మాత్రమే దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి ఈ లోకాచారాలన్నీ కూడా కలిగి ఉంటున్నారు. మంచి చెడ్డ ఇది అది అని అన్ని కూడా మార్పు లేని
వారు, భక్తి లేని వారు, నామకార్థపు క్రైస్తవులు నువ్వు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయి, పాటే పాడు, లేకపోతే వాక్యమే చదువు, లేకపోతే బల్లగుద్ది వాక్యమే చెప్పు, ఏం ఉపయోగం? దైవ భయం లేని బ్రతుకుతున్నావు. వాక్యానుసారం కాని జీవితాన్ని జీవిస్తున్నావు. అన్ని లెక్కలే నీకు. ఇంట్లో దిగితే లెక్క, ఇంట్లో ఇల్లు కడితే లెక్క, పెళ్లి చేస్తే లెక్క, పని మొదలెడితే లెక్క, అన్నీ కూడా. బయటకు మాత్రం అతి పరిశుద్ధుడు యొక్క వినయమే. అంత దొంగ మాటలు, దొంగ పళ్ళు. ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకుని దైవ మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయండి. దేవునికి విధేయత కలిగిన వారుగా మారండి. ఎప్పుడైతే అలా ఉండగలుగుతావో నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. ఇక మీదటి నుంచైనా ఆ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడు. అప్పుడే దైవ ప్రసన్నత పొందుకుంటావు. నా ప్రభు యొక్క ప్రేమను నువ్వు సొంతం చేసుకోగలుగుతావు. నిన్ను ఆయన ఆదరించి, బలపరిచి, క్షేమము చేత నింపుతాడు. ఆయన అంటున్నాడు, నువ్వు పట్టించుకొని సరిగా లేవు గనక నేను కాపరి బాధ్యతను తీసుకోబోతున్నాను. కాపరి ఎలాగైతే సైకి చేసి వారిని సరిగా పెడతాడో గొర్రెలను, అలాగే నేను కూడా ఏలవేస్తాను. ఏలవేసి వాళ్ళందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొస్తాను. వాళ్ళందరినీ సక్రమైన మార్గంలోనికి నడిపిస్తాను. దేవుని ఉద్దేశం ఏంటి అనంటే, చెదిరిపోయిన, చెదరైపోయిన, అవిధేయత కలిగిన వారందరినీ కూడా మరలా దగ్గరికి చేర్చుకుంటాను అని ప్రభు సెలవిస్తున్నాడు. వారు వారి సంతానము బ్రతికి ఉండేలాగా క్షేమమిచ్చి మరలా శత్రు పరిస్థితులలో నుంచి వాళ్ళు తిరిగి వచ్చేలాగా నేను చేస్తాను. వారిని ఐగుప్తి బానిసత్వం నుంచి తిరిగి తీసుకొస్తాను. అశూరు యొక్క శత్రు సైన్యం నుంచి నేను తీసుకువస్తాను. వారు గిలాదులోను, లెబానోనులోను ఉండిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి నేను తీసుకొస్తాను అంటున్నాడు. ఎందుకంటే ప్రభు చెప్తాడు, గిలాదు నాది అంటే దేవుని సొత్తైన ప్రజలుగా చేస్తాడు. లెబానోను అనగా తెల్లనిది, అనగా పరిశుద్ధులుగా వాళ్ళు మార్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత విస్తారమైన జనాంగంగా, స్థలమే లేదు అన్నట్లుగా నేను అందరిని కూడా సమకూరుస్తాను. ఒకప్పుడు చెల్లా చెదిరైపోయారు, ఒకప్పుడు శత్రులు చెదిరి గెలిపారు. ఐగుప్తు బానిసత్తులు ఉన్నారు, అశూరు బానిసత్తులు ఉన్నారు, బబులోను సామ్రాజ్యంలో చిక్కడిపోయారు. ఇలాగున వెళ్ళిపోయిన వారందరిని కూడా నేను మరల తిరిగి సమకూరుస్తాను. వాళ్ళందరినీ కూడా ఐక్యత చేత నింపుతాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు రాకడకు చూచిన ఒకటి ఏంటంటే, చెదరని వారందరూ కూడా మరలా ఒకటిగా కాబడాలి. చెల్లా చెదిరిపోయిన యూదులందరూ కూడా మరలా యెరూషలేముకు తిరిగి రావాలి. అది దైవ చిత్తం. ప్రభు రాకడకు సూచనై ఉంది. మన జీవితాల్లో కూడా చెదిరిపోయిన మనసులు కలిగి దేవునికి విరుద్ధమైన బ్రతికి ఉంటుంటే ఈరోజు ప్రభు చెప్తున్నారు, మరలా సఖ్యత కలిగి దేవుని మార్గంలో నడవాలి అని. దేవుడు మరలా వారిని తీసుకుని వస్తానంటున్నాడు. విశాల జనాంగంగా మార్చేస్తున్నట్టున్నాడు. అభివృద్ధి పరుస్తానంటున్నాడు. వారికి క్షేమ స్థితిని ఆయన దయచేస్తానంటున్నాడు. వాళ్ళు దేవుని వలన బలపరచబడతారని, వాళ్ళు దేవుని వలన ముందుకు సాగుతారని ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పటి వరకు వారి జీవితాల్లో ఆత్మ సంబంధమైన బలం లేదు, శక్తిని పొందుకోలేదు, నిరాశ నిస్పృహలతో కృంగిన స్థితిలో బ్రతికారు. కానీ ప్రభు చెప్తున్నారు, మరలా మిమ్మలను నేను బలపరచబోతున్నాను. బలహీనమైపోయావా, కృంగిపోయావా, లోకాన్ని ప్రేమించావా, అపవాదితో సహవాసం చేసావా, చెడు మార్గాల్లో నడుచుకున్నావా, లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉన్నావా? అయితే మరలా ప్రభు నేను పిలుస్తున్నాడు, నీకు క్షేమం ఇస్తాడట. ఆయన పిలుపును అందుకొని ఆయనలో రాగలిగితే ఆయన నిన్ను బలపరిచి మరలా నూతనమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను
ప్రశాంతంగా ముందుకు సాగేటట్లుగా నీతో ఉండి ఆయన నిన్ను నడిపిస్తారు. అందుకే ఆయన మార్గంలోనికి రావాలని, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలని, శాశ్వతమైన ప్రేమ మీకు అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో మనం మన దేవుడైన యెహోవా పేర శాశ్వతంగా ముందుకు సాగిపోదాం, నడుచుకుందాం అని చెప్తారు. అటు విధంగానే దేవునిలో సాగండి, దేవుని కొరకు నమ్మకంగా ఉండండి, లోకాన్ని కోరుకండి, లోక సంబంధమైన వాటిని అనుసరించకండి, దైవ భయము భక్తి కలిగి ఉండండి. దేవుడు నిత్యం మీకు తోడుగుంటాడు, కాపాడుతాడు, దీవెనిస్తాడు, క్షమాభివృద్ధినిస్తాడు, మేలులతో నింపుతాడు, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. అటు కృపా భాగ్యం వాక్య విన్న వారందరికీ యేసయ్య దయచేయును గాక. ఆమేన్.